స్వామి శరణమయ్యప్ప. స్వాములందరికీ నమస్కారం. శబరిమలలో మీ ఎరుమెలి నుండి సన్నిధానం వరకు మళ్ళీ రిటర్న్ వరకు మొత్తం పూర్తిగా వీడియో తీసి పెట్టాను అయ్యప్పలు. చూడండి, మనం అయ్యప్పని చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. బంగారు మెట్ల దగ్గర ఇరుములు కట్టుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చి 41 రోజులు దీక్షలు చేసి నియమాలు చేసి బాగా నిష్టమవుతుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరికి మా వందనాలు. చూడండి అయ్యప్పలు, మీది వీడియో వచ్చేసి పోయిన సంవత్సరం వీడియో. ఈ ఎంత పబ్లిక్ ఉన్నారంటే అయ్యప్పని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూడండి ఎంతమంది అయ్యప్పలు సన్నిధానంలో. మేము వెళ్ళాము ఎరిమెలి నుండి ఈ అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు. ఈ వీడియో పూర్తి వీడియో ఉంటుంది అయ్యప్ప స్వాములు. దయచేసి అందరూ చూడండి, కొంచెం మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అయ్యప్ప స్వామి మాల వేయడం ఎన్నో జన్మలో చేసుకున్న పుణ్యం. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడం చాలా మనం ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యం. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి వెళ్ళిన తర్వాత మనం అన్నీ మర్చిపోతాం. మనకు పడ్డ కష్టాలు అన్నీ మర్చిపోతాం, బాధలు. అయ్యప్ప స్వామిని ఎప్పుడెప్పుడు చూడాలనా ఉంటుంది. అలా అని చెప్పేసి మనం అయ్యప్ప దగ్గరికి వెళ్ళగానే ఎంతోమంది అయ్యప్పలు ఉంటారు. అమ్మో ఇంతమందా అనుకుంటాం. అయినా కూడా అయ్యప్ప స్వామిని చూశాక అంత మనశ్శాంతిగా ఉంటుంది. పంబా నదిలో స్నానం చేసి ఆ చిన్న పాదం చేసుకుంటా నడుచుకుంటా స్వామి శరణమయ్యప్ప అనుకుంటే వెళ్తుంటే ఆ సన్నిధానం దగ్గరికి వెళ్ళగానే మన అందరికీ ఎంతో హాయిగా ఉంటుంది. అయ్యప్ప స్వామి కరుణతో ఎంతోమంది స్వాములు, ఎంతోమంది సివిల్ వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తుంటారు. ఆ వెళ్ళిన వాళ్ళందరూ క్షేమంగా తిరిగి రావాలని అయ్యప్పను కోరుకుందాం. కాకపోతే ఏంటంటే మనకు తినడానికైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా కూడా మనం తీసుకునే తినుబండారాలన్నీ తీసుకొని అయ్యప్ప దగ్గరికి వెళ్ళి అయ్యప్పని దర్శనం చేసుకున్న తర్వాత నెయ్యి అభిషేకం అయ్యప్పకు చేయించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంత మనిషి ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ప్రతి స్వాములు చాలా నియమాలతో వెళ్తారు. కొంతమంది చేసే అయ్యప్ప స్వాములు తప్పేందంటే పంబా నదిలోకి వచ్చిన తర్వాత మాల తీయడం, అక్కడ నుండి సివిల్లో రావడం, అది చాలా పెద్ద తప్పు అది. కానీ అలా చేయకూడదు. కొంతమంది తిరుపతిలో తీస్తారు, కొంతమంది ఇంకో దగ్గర ఇస్తారు. మన సన్నిధానానికి వచ్చి మన సన్నిధానంలోనే అయ్యప్ప మాల తీయాలి. ఎందుకంటే ఇన్ని రోజుల కంచి మనం 41 దినములు అంటే దాదాపు మనం పోయి వచ్చే వరకు 55 డేస్ అవుతుంది. కాబట్టి మన సన్నిధానానికి వచ్చి అయ్యప్ప స్వామికి మొక్కి, అయ్యప్ప మేంతో మంచిగా పోయి వచ్చాము అని చెప్పేసి అయ్యప్పను మొక్కి, మనం మా కుటుంబాన్ని కాపాడావు స్వామి అని చెప్పేసి మొక్కి అయ్యప్పకు కొబ్బరికాయ కొట్టి అప్పుడు మన గురుస్వామి చేత కానీ అమ్మ చేత కానీ మాల తీసిపించుకోవాలి. స్వామి